ఈ దినమున నాయన నీ వాక్యము చెప్పబోతుండగా ఏ వాక్యము కావాలి తెలియచేయము, మాట్లాడము, నాతోటి మాట్లాడము మా ప్రభువా. నాయనా, అవును తండ్రి, జ్ఞానము దయచేయము మా ప్రభువా. మాకందరికి జ్ఞానమీయము. ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యమును తెలుసుకోవాలి. అవును ప్రభువా, నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా. నాయన, వాక్యము నీది. చెప్పాల్సినటువంటి సేవకులైనటువంటి మేము నీ వాక్యముతో మాకు అందించి, అవును ప్రభువా, నువ్వు నా తండ్రి నాయన ప్రభువా, ఏం చేయాలి నాయన? వాక్యము తెలియజేయము. నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను ప్రభువా. యెహోవా దేవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడవు నీవు. నా ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి కావలి ఉంచుము నాయనా. యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. అవును తండ్రి, నా ప్రభువా, ఈ ఆదివారం పొద్దున మేము ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభువా, మా ప్రార్థన ఆలకించి మాకు ప్రత్యుత్తరమయ్యము. యేసయ్యా, మమ్మల్ని కనికరించి కాచిపడు ఆశీర్వాదము చేయమని. నా ప్రభువా, ఎవరు ప్రభువా, నువ్వు తప్ప ఎవరున్నారు? ఆయన దేవుడు నీవు, రక్షకుడవు నీవు, సమస్తము నీవు. మేము నీ కోసం ఎదురు చూస్తున్నాము నా తండ్రి. ఈ లోకములో దానికి ఏది తెచ్చుకోలేదు, కనీసం ఏం అవసరము కూడా లేదు. మాకు నువ్వు కావాలి, యేసయ్య కావాలి. అవును ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, నీవు త్వరగా వచ్చుచున్నావు మా ప్రభువా. ఈ లోకములోని ప్రజలు ఇంకా శ్రద్ధతో ఉన్నారు, వాళ్ళు గ్రహింపలేదు నా ప్రభువా. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యము మాకు తెలియచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్వరము వచ్చిన వాళ్ళు జ్వరము తగ్గిపోయిందా? రాలేదా? అనండి. రాలేదు అనుకుంటా అండి. ఉన్నానండి. ఎలా ఉందమ్మా? బానే ఉంది సార్ ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున కొన్ని విషయములు నేను చెప్పాలనుకున్నాను. మరి మీరు జాగ్రత్తగా విచారించి తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే
యోహాను సువార్త యోహాను 1:1. ఆది యందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని దేవుడయుండెను. అంతవరకు బాగుందా? ఆ, ఏనండి? అంతవరకు అర్థమైందా? అర్థమైంది. యందు వాక్యం ఉండెను అంటే ఆదిలో వాక్యం ఉండెను. వాక్యం ఉంది అని చెప్తున్నారు కదా. ఆ, రెండోది ఏమన్నారు? వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద. దే అంటే వాక్యము దేవుడు రెండు సపరేట్ కదా. వాక్యం దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. తర్వాత వాక్యము దేవుడై ఉండెను, ఈ 3 పదాలు. ఒకటి వాక్యము, వాక్యం అందులో ఉన్నది. నేను వాక్యము దేవుని యొద్ద ఉందేను అంటే ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. 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 తేడా ఏమన్నా గ్రహించారా? వాక్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యమే దేవుడు. దేవుడై ఉన్నారు. మరలా వినండి. వాక్యము ఆది యందు ఉన్నది. వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉండెను. యొద్ద దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యం మరలా ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర, దేవుని దగ్గర ఉంది. సపరేట్ గా కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము దేవుని యొద్ద వాక్యము మరలా దేవుడై ఉండెను. మళ్ళా రెండైందా? వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడే. అది చెప్పండి మీరు. వాక్యం దేవుడై ఆది ఉండెను, ఆది ఉండెను. వాక్యం ఉండెను. రెండోది వాక్యం దేవుని యొద్ద ఉన్నది. ఉంది, వాక్యము దేవుడై ఉంది. వాక్యము వాక్యమే దేవుడు. దేవుడై ఉండెను అంటే ఇప్పుడు సపరేట్ గా కనబడలేదు, కానీ దేవుని ఇద్దరు నేను. నెక్స్ట్ వాక్యం దేవుడై ఉండెను. 3 స్టేజెస్. అవునా? అవును. అర్థమైతే చెప్పండి, లేకపోతే మేలకొని మూసుకొని అటు పెట్టుకొని వెళ్ళిపోతా. చెప్పండి. అర్థమైంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. ఊరక చదువు కాకుండా నిదానంగా చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆది కాండము ఇప్పుడు ఏం చదివాము? ఆది యందు వాక్యము దేవుడి దగ్గర ఉన్నది, దేవుడే ఉంది. వాక్యమే. యోహాను సువార్త 1:1 మొదటి అధ్యాయము మొదటి వాక్యాన్ని మీకు చెప్పాను. ఆమేన్. అట్లానే ఆది కాండములో మొట్టమొదటి వచనము చదవండి. మళ్ళా మొట్టమొదటి 1:1. ఆది యందు దేవుడు భూమి ఆకాగలము. అక్కడ దేవుడు ఆది యందు దేవుడు, అది ఆది యందు దేవుడు కాండంలో ఏమన్నాడు? ఆది యందు దేవుడు వాక్యముండెను. ఆది యందు వాక్యముండెను. ఇక్కడ ఆది యందు దేవుడు దేవుడుండెను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి మళ్ళా
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఉమ్. ఆది యందు అంటే ఆది యందు వాక్యము ఉండెను, ఉమ్. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చదవమ్మా. భూమి నిరాకారముగాను దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడేమొచ్చింది, ఇందాకేమొచ్చింది? వాక్యము దేవుడు ఉంటుంది, వాక్యము దేవుని ఆత్మ. అక్కడ తర్వాత ఆది కాండములోనేమో దేవుని ఆత్మ దేవుడు దేవుడే. ఆది కాండములోనేమో ఆది యందు ఆది అని డాష్ కొట్టుకుంటాం. అవును, ఆది ఎవరు? దేవుడు. అక్కడేమో వాక్యము. హల్లెలూయా. రెండో వాక్యము కతే ఇక్కడికి వస్తే ఆది కాండములో భూమి నిరాకారముగాను ఆది యందు ఆది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్. దేవుడు, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. రెండోది మూడు వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆమేన్. హల్లెలూయా. పలికారు. పలుకు మాట్లాడటం, అంతేనా? మాట్లాడుతున్న కూర్చుంటే అతను మాట్లాడినట్ట కాదు. కాబట్టి అతను నోరు తెలిసే నోటులోంచి బయటకి వచ్చే మాటలు వాక్యం అంటే అదే. దేవుని వాక్యము అంటే దేవుని మాట అంతే కదా. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్తలో ఆది యందు వాక్యము అంటే యెహోవా దేవుడు మాట్లాడితే ఆ మాటలు ఆ యెహోవా యొక్క వాక్కు. కాబట్టి యెహోవా ఆత్మ అక్కడ దేవుని ఆత్మ, దేవుడు, దేవుని ఆత్మ వెలుగు కమ్మని. అది వెలుగు, అది ఏంటది? వాక్యం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మూడైంది. దేవుడు, దేవుని ఆత్మ, దేవుని వాక్యం అని పలికాడు. అప్పుడు దాకా ముగ్గురు కలిపి ఒక్కడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక పర్పస్ కోసం ఆ ముగ్గురు అయ్యారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనల్ని పరిశీలించుకో. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. నరుడు ఎంతమంది? మనకి ఎంతమంది కనబడుతున్నాడు? మనకి మామూలుగా ఒక్కడే కనిపిస్తుంది. అనుకున్నారు. మనకి మొత్తం కలిపి ఒక్క మనిషిగా కనబడతాడు, అంతేనా? మామూలుగా సపోజ్ మనం ఎదురుగాండి ఏమయ్యా బాగున్నావా అని మాట్లాడతాము. ఒక వ్యక్తితో మాట్లాడతాం, ముగ్గురుతో మాట్లాడతామా? ఒక్క వ్యక్తితో మాట్లాడతాం. మీరు పోయి ముగ్గురితో కూడా మాట్లాడతారా? ఒక్కసారి కాబట్టి ఒకడే మనుష్యుడు, ఒకడే. ఈ దేవుడు,
ఒక్కడే. ఒక్కడే. ఎందుకు? దేవుడు తన స్వరూపమందు మందు నరుని సృజించెను. మనం ఇప్పుడు ఎత్తుకున్నాము కాబట్టి మనకి అది కనబడుతుంది. అవును. ఇప్పుడు దేవుడు మామూలుగా అయితే ఒక్కడే, అట్లానే మనిషి కూడా ఒక్కడే. కానీ మనం పరిశీలించినప్పుడు దేవుని ఆత్మ, దేవుని వాక్కు ముగ్గురు కలిసి ఉన్నారు. ఇప్పుడు అట్లానే మనము దేవుని పోలిక చొప్పున మనుషుడు అయ్యున్నాడు కనుక, కాబట్టి ఇప్పుడు నరుని చూసినప్పుడు వాడు ఇప్పుడు మూడు విధానాలుగా కనబడతాడు. ఏమిటి? ఒకటి మనుషుడు అంటే దేవుడు ఈజ్ ఈక్వల్ టు అని చెప్పుకుంటున్నాం కదా, మనుష్యుడు. తర్వాత ఆత్మ, తర్వాత వాక్కు. ఆమేన్. అతనిలో మాట్లాడతాడు. ఇక్కడ ఈ మూడు విషయాలు గమనించినట్టయితే, ఇప్పుడు నీవున్నావు, నువ్వేం చేస్తావంటే, సపోజ్ ఇంకా సహోదరులు చాలా మంది ఉన్నారు, సహోదర్యాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక సహోదరిని మెలకుండా కాముగా ఉంటే ఆమె కాముగా ఉంటుంది. కానీ నోరు తెలచి ఆ స్త్రీని బండబూతులు పెట్టి మాట్లాడేవనుకో, బండబూతులు లేకపోతే ఏదో నీ ఇష్టం వచ్చిన మాటలు, అతని లేకపోతే ఆమె బాధ కలిగించే మాటలు తను మాట్లాడిన అనుకో, ఒక వ్యక్తి కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఎవరైనా అతనికి బాధ కలిగించే మాట్లాడతారు అనుకో, నువ్వు నిద్రపోతావా? నిద్రపోం. బాగా తిట్టారనుకో, రేతిరింబగళ్ళు పగలంతా తిట్టించబ్బా, ఇన్ని మాట్లాడినారే, నన్నిట్టన్నారే. లేదా అది కూడా ఉందా మీకు? అబ్బో, చాలా గొప్ప విషయం అండి. మిమ్మల్ని ఎవరు తిట్టినా కూడా మీరు తిట్టేలే అనుకొని పోతారా? దాని గురించే ఆలోచిస్తాం. అంటే దానిలో లైఫ్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మాటలో లైఫ్ ఉంది, జీవముంది. ఆమేన్. కాబట్టి నేను మౌనంగా ఉంటే ఏముండదు కదా. మనం నోరు తెసి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడితే రాత్రి పగుళ్ళు నిద్రపోరు. కాబట్టి మనము మన యొక్క మాటలు ఎదుటివానికి చాలా బాధిస్తున్నాయి. ఆమేన్. తర్వాత ఆత్మ మీకు ఏం చెప్తుంది? ఆత్మ మంచితనము, యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాలి, అలాంటి జీవితము నీవు కూడా నడవాలి. యేసుక్రీస్తు ప్రభువులాగా నువ్వు నేర్చుకోవాలి అని నీకు నేర్పిస్తాడు. ఆమేన్. కానీ
ఇక్కడ చాలా చాలా విషయాలు నీకు చెప్పింది. ఆ మంచిది కాదు, చెడ్డవి అవన్నీ తోటి చెప్తుందా లేదా? చెప్తా. పో ఆడబో, ఆ పని చేయి, ఈ పని చేయి అని మాట్లాడే భయంకరమైన అటు క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరైనా అతనికి లోపల ఆత్మ దేవుని అనుసరించి మంచిగా మాట్లాడాలని మనతో చెప్పింది. కానీ అది మాత్రము అది ఆనందం చెప్పండి, ఇంతకుముందు చెప్పాను నేను, అది ఆ విషయం అనవసరం. ఇప్పుడు లోపల కూడా ఉందా సాతాను? సాతాను కాదు. ఆమేన్, హల్లెలూయా. లోపల ఉంటది, వాడలే, సాతానే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఏం చెప్పింది? మంచిగా జీవించండి అని చెప్పింది కదా. కానీ అది చెడ్డ మాటలు పలికిస్తా. ఆమేన్, అది చెడ్డ మాటలు నేర్పించింది. ఆమేన్. ఇక మనిషి వాటిని అనుసరించిపోతాడు. ఆమేన్. ఈ శరీరములో ఏమిటి? మూడు కదమ్మా. అవును. ఏమిటి చెప్పాను? నరుడు, ఆత్మ, వాక్కు అని చెప్పారు. దేవుడు, ఆత్మ, వాక్యము. హల్లెలూయా. దేవుడు, ఆత్మ, నరుడు, వాక్యము. అట్లానే మనము సేమ్ కదా. అవును. కాబట్టి వాక్యము తర్వాత వాక్యం చెందే మనకి వాక్యము అయిపోయింది, బాధ పెట్టింది ఎదురు అని. రెండవది ఆత్మ బాధపడుతుంది. ఆత్మ మనలో ఉన్నది. కానీ మరి దేవుడు మంచిగా ఉండండి అని చెప్తే చెడ్డ పనులు చేసేటువంటి విధానంలో మనకి కనబడుతుంది. ఇక మూడవది ఏంటమ్మా? దేవుని వాక్యం. దేవుడు, ఇటు మనిషి. అయితే ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడు. ఆమేన్. ఇక్కడ మనిషి శరీర సంబంధమైన సంబంధిగా మార్చబడిన వాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదట ఎట్లా అట్లా అతనిలాగా లేడు. మొట్టమొదట దేవునిలాగా మంచిగా ఉన్నాడు. అతను సాతాను మాటలు వినే తర్వాత శరీర సంబంధి కనుక ఇప్పుడు దేన్ని అనుసరించి శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి ఇక్కడ 3, అక్కడ 3, అట్లా ఇక్కడ ఈ 3, ఇట్లా ఈ 3 జరిగినాయి. ఆమేన్. అది తర్వాత టైం ఎంత అయింది? 7:05. ఆమేన్. ఇక తర్వాత మాట్లాడుకోవచ్చు. దేవా స్తోత్రం, మహోన్నతుడా దేవా, ప్రార్థన చేయమ్మా. పరిశుద్ధుడు 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 సకల దూతలకు కొనియాడబడుచున్న నా ప్రేపర్లకు తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య సంచరించి మీరు మాకు ఇచ్చిన వాక్కును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 1:1 ప్రకారము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండనని మీ కుమారుల ద్వారా సెలవిస్తున్నారు. మీ వాక్యం ద్వారా దేవుడు ఆత్మ తండ్రి, దేవాత్మ స్వరూపి అయిన దేవుడు మాతో ఉన్నారు ప్రభా. మీ ఆత్మ జలముల పైన అల్లాడుచున్నదని మరి ఒక చోట మీరు సెలవిస్తున్నారు
తండ్రి అదే ప్రభా తండ్రి అదే వాక్కు మీరు పలుకగా తండ్రి వెలుగు పొమ్మని పలుకగా మీ యొక్క వాక్కు అక్కడ జీవాన్ని ప్రకటించారు ప్రభా. మీరు జీవింపచేయు ఆత్మయ్య ఉన్నారని తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ప్రభా దేవుడు 3 రూపంలో ప్రభా ఒకే ఫామ్ లో మీరు మాకు కనపరిచి ప్రభా మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఆత్మస్వరూపిగా ప్రభా తండ్రి మీరు మాకు తెలియపరిచారు ప్రభా. అలాగే నరుడిలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మలో నరుడి నుండి వచ్చే వాక్కు అనేది ఒకటి ఉందని, ఆ నరుడు శరీర సంబంధిగా ఉన్నాడా ఆత్మ సంబంధిగా ఉన్నాడా అనేది మేము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మీ వాక్య ద్వారా తండ్రి మేము దేవుని యొక్క ఆత్మ నాలో మాలో నివసిస్తూ మమ్మలను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ మీరు తండ్రి మీ యొక్క ఫామ్ లోకి మీరు మరల్చుకుంటున్నారు. కానీ అదే నరుడు ప్రభా సాతాను యొక్క మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాలుగా ప్రభా వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేసుకుంటూ శాంతి సమాధానము లేకుండా ముందుకెళ్తా కొన్ని కుటుంబాలను ఉన్నాయి. ఈ రెండిటిని మీరు వేరుపరిచారు ప్రభా. ఒకే దేవుడు మీ ఆత్మ కార్యము ప్రభా ప్రతి ఒక్కరిలో జరిగించండి. మేము కాదు కానీ మీ ఆత్మ ద్వారా సమస్తమును నిర్వహించగల సమర్థుడవు దేవుడు. ఆత్మ మీ యొక్క వాక్కు జీవాన్ని పలుకుతుంది. అదే మాలో నుండి వచ్చే వాక్కు జీవింపచేసేటట్లుగా ఎదుటి వాళ్ళని తండ్రి హర్ట్ చేసి ఎదుటి వాళ్ళని ఎలా ప్రభా లోపరుచుకోవాలా, ఎదుటి వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలా, ఒక యుక్తికరమైనటువంటి జీవితానికి మీరు మమ్మల్ని అప్పగించలేదు ప్రభా. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడలా మీరు ఆత్మ స్వరూపము కలవారే కానీ శారీరక స్వభావము కలవారు కారని మీ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభా. మీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, ముందుకు నడిపించండి. ఇక్కడ తండ్రి ఆ శరీర సంబంధమైనటువంటి వాటికి ఎక్కడ లోను కాకుండా, వాటికి ఎక్కడ తలంచకుండా ప్రభా తండ్రి మీ వైపు చూస్తూ ముందు కొనసాగే కృప మాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. 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 ఆమేన్.